ఐపీఎల్ 2025లో జైపూర్ వేదికగా గుజరాత్ టైటాన్స్తో జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ విధ్వంసకర సెంచరీతో చెలరేగాడు. 210 భారీ లక్ష్య ఛేదనలో 14 ఏళ్ల చిచ్చర పిడుగు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో వైభవ్ సిక్సర్ల వర్షం కురిపించాడు. మహమ్మద్ సిరాజ్, ఇషాంత్ శర్మ, ప్రసిద్ధ్ కృష్ణ వంటి వరల్డ్ క్లాస్ బౌలర్లను సూర్యవంశీ ఉతికారేశాడు. అతడిని ఆపడం ఎవరితరం కాలేదు. ఈ క్రమంలో వైభవ్ కేవలం 35 బంతుల్లోనే తన ఐపీఎల్ సెంచరీ మార్కును అందుకున్నాడు. ఓవరాల్గా 38 బంతుల్లో 7 ఫోర్లు, 11 సిక్సులతో 101 పరుగులు చేసి అవుటయ్యాడు. అతడి ఇన్నింగ్స్కు ప్రత్యర్థి ఆటగాళ్లు సైతం ఫిదా అయిపోయారు. సూర్యవంశీ అవుటై పెవిలియన్కు వెళ్తుండగా స్టేడియంలో అందరూ నిలిచి స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు. ఇక మెరుపు సెంచరీతో చెలరేగిన సూర్యవంశీ పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. ఐపీఎల్లో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన ఇండియన్ ప్లేయర్గా వైభవ్ సూర్యవంశీ చరిత్ర సృష్టించాడు. ఇంతకుముందు ఈ రికార్డు భారత మాజీ ప్లేయర్ యూసుఫ్ పఠాన్ పేరిట ఉండేది. 2010 సీజన్లో ముంబైపై రాజస్థాన్ తరపున యూసుఫ్ పఠాన్ 37 బంతుల్లో శతకం సాధించాడు. తాజా మ్యాచ్లో 35 బంతుల్లోనే సెంచరీ చేసిన సూర్యవంశీ యూసుఫ్ పఠాన్ ఆల్ టైమ్ రికార్డును బ్రేక్ చేశాడు. ఓవరాల్గా ఈ ఫీట్ సాధించిన రెండో ప్లేయర్గా వైభవ్ నిలిచాడు. ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన జాబితాలో క్రిస్ గేల్ 30 బంతులతో ఉన్నాడు. అదేవిధంగా టీ20 క్రికెట్లో సెంచరీ చేసిన అతి పిన్న వయసుడిగా వైభవ్ రికార్డులోకి ఎక్కాడు. వైభవ్ సూర్యవంశీ 14 ఏళ్ల 32 రోజుల వయసులో ఈ ఫీట్ను అందుకున్నాడు.